జై భారత్. ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా మొన్న రైతు బజార్కు వెళ్ళడం జరిగింది. అక్కడ చాలా మంది వారికి కావలసిన కూరగాయలు చాలా జాగ్రత్తగా ఒక్కొక్క కూరగాయ చూసి దాన్ని ఎన్నుకుంటున్నారు. అంటే మనం ఒక పూటకో ఒక రోజుకో ఒక వారంకో ఉపయోగపడే కూరగాయలు ఎంత శ్రద్ధగా తీసుకుంటున్నాం. కానీ మనం ఎన్నుకుంటున్న ప్రజాప్రతినిధులు 5 సంవత్సరాలు వారు పాలనలో ఉంటారు. దానికి ఎంత జాగ్రత్త వహించాలన్నది మనం ఎప్పుడైనా ఆలోచించామా? సాధారణంగా పట్టణ ప్రాంతాల్లో చాలా మంది ఓటర్లు పోలింగ్ బూతులకు వెళ్ళడానికి సుముఖంగా ఉండరు. అనేక కారణాలు చూపి పోలింగ్ బూత్ లో సరి అయిన సౌకర్యాలు లేవు, ఎండ చాలా ఎక్కువగా ఉంది, తరువాత బారులు తీరి ఉన్నారు పోలింగ్ బూత్, ఇలాంటి స్క్రోలింగ్లు వస్తుంటాయి టీవీలో, మొరాయించిన ఈవీఎంలని. ఇవన్నీ చూసిన తరువాత చాలా మంది మనం ఎందుకులే అక్కడికి వెళ్ళడం అని. అందువల్ల కేవలం మార్పు కోరుకుంటే సరిపోదు, మన ఓటు ద్వారా మార్పు తీసుకొని రావాలి అని మనం నిర్ణయించుకోవాలి. అందువల్ల 13వ తారీఖున జరిగే ఎన్నికల్లో అందరూ కూడా ఇటువంటి కారణాలు చూపించకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలి, ఓటు అన్నది నా హక్కు అని ముందుకు రావాలి అని నేను ఓటర్లందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరం కలిసి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేద్దాం. రండి. జై భారత్, జై జై భారత్.